అందరి ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే ఏ ఏ ఏ భార్య బాధపడినా, భర్త తప్పు చేస్తున్నా కూడా, ఎవరైనా సరే, ఏ ఆడపిల్ల అయినా సరే భర్త తప్పు చేస్తున్నా అడగాలి. అడగకపోతే అది అలాగే ఉంటుంది. ఏ భార్య అయినా ఒకటే, ఒకరి భర్తని సొంతం చేసుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు. అది తప్పు. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆడవాళ్ళకి మనకు తెలుసు. కాకపోతే మనం ఎలాంటి బాధలు అనుభవిస్తున్నామంటే, ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల చాలా బాధలు అనుభవిస్తున్నాం. లైఫ్ అనేది చాలా అంటే చాలా, ఎట్లా అంటే మరీ ఘోరంగా. ఎందుకంటే బాయ్స్కి ఏమో ఏం తెలీదు, హస్బెండ్స్కి ఏం తెలీదు, పిల్లలున్నా ఎవరున్నా ఏం తెలీదు. ఎందుకంటే వేరే ఎఫ్ఐఆర్స్ అనేటివి చాలా పెట్టుకుంటున్నారు. కానీ అది చాలా కరెక్ట్ కాదు, అది చాలా రాంగ్. అది నిన్ను నమ్మి వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని నీకు పిల్లలు ఉన్న తర్వాత కూడా నీకు వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ ఎందుకు, అవసరమా? ఎందుకట్లా? అవతల వేరే వాళ్ళు కూడా బాధపడతారు కదా, ఎందుకట్లా? మన భర్త మనకు సరిగ్గా ఉంటే మనకి ఇలాంటి బాధలు ఉండవు. ఎందుకంటే అవతల వేరే వాళ్ళు కూడా ఒక లేడీసే కదా, వాళ్ళ భార్య బాధపడుతుందేమో అనే ఇంకిత జ్ఞానం కూడా ఉండదా? ఒకరి వల్ల అందరికీ పేరు అలాగే వస్తుంది. 100 మెంబర్స్ కరెక్ట్గా ఉంటే 90 మెంబర్స్ కరెక్ట్గా 100 మెంబర్స్ కరెక్ట్గా ఉంటే 10 మెంబర్స్ కరెక్ట్గా ఉంటే 19 మెంబర్స్ రాంగ్గానే ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? లేడీస్ అన్నప్పుడు కనీసం లేడీస్ మీద రెస్పెక్ట్ కూడా ఉండనివ్వట్లేదు కదా. మంచిగా ఉన్న లేడీస్ కూడా మంచిగా ఉన్న వాళ్ళని కూడా గలీజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఈ సొసైటీ ఏం నేర్చుకుంటుంది? మనల్ని చూసి మన పిల్లలు ఏం నేర్చుకుంటారు చెప్పండి? మనల్ని చూసి మన పిల్లలు కూడా ఇలాగే తయారవ్వాలా? మన తల్లి తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అదే పద్ధతిలో ఉంటారు. కానీ మనం ఇలాంటి తప్పు చేయడం మాత్రం చాలా రాంగ్ అసలు. ఎందుకంటే ఎఫ్ఐఆర్స్ అనేటివి చాలా రాంగ్. ఎందుకంటే అవతల వేరే వైఫ్ ఉంటుంది, బాధపడుతుంటుంది, అది మీకు అర్థం కాదు. మీ భర్త వేరే వాళ్ళ ఎవరి దగ్గరైనా తిరిగినప్పుడు ఆ బాధ అనేది మీకు ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి తప్పులు చేయకండి. ఎందుకంటే ఒక భార్య బాధ్యతతో మ్యారేజ్ చేసుకున్నప్పుడు బాధ్యతగా ఫ్యామిలీని చూసుకోండి. వేరే ఆడవాళ్ళతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక సిస్టర్లానో మీరు ఎలా అనుకున్నా పర్లేదు. ఎందుకంటే ఆ ఫేస్ ఎవరికైనా ఎదురవుతుంది. కానీ మీరు ఒక అమ్మాయిని చూసేటప్పుడు తప్పుగా చూడొద్దు, అది తప్పు.